లో జరుగుతున్న దేనికైనా రెడీ ఆట వర్సెస్ పాటలో ఆదర్శ్ ఒక మంచి పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. కొంతమంది కథలు ఒక కులానికో ఒక మతానికో స్ఫూర్తినిస్తాయి. మరికొంతమంది కథలు కాలంలో కలిసిపోతాయి. కొంతమంది మహాత్ముల కథలు, మహానుభావుల కథలు మాత్రమే ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయి. పాటకు ఊపిరిపోసిన ఒక సేవకుడి కథ, పాటకు యుద్ధాన్ని నేర్పిన ఒక సైనికుడి కథ, ప్రాణం పోయే వరకు పాటనే ప్రాణంగా ప్రేమించిన ఒక మహా గాయకుడి కథ. ఆయనే శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. బాలు గారి పూర్వ జీవితంలోకి వెళ్ళి చూద్దాం రండి. మన ఇంట్లో రేడియో రిపేర్ వస్తే మనకు కోపం రావడం సహజం. పక్కింట్లో రేడియో ఆగినా బాలుగారికి బాధ తన్నుకొచ్చేది. ఎందుకంటే మన బాలుడు పాటలు నేర్చుకున్నది పక్కింట్లో రేడియో పాటలు వినే కదా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. అలా చిన్న చిన్న స్టేజ్ల మీద పాటలు పాడుతున్న బాలుగారికి జానకమ్మ గారితో మొదటి పరిచయం. చాలా అద్భుతంగా పాడుతున్నావు, నీ స్వరం చాలా బాగుంది నాన్న. సినిమాలో పాడకూడదు? అమ్మా, సినిమాల్లోనా? అక్కడ పాడాలంటే చాలా ప్రతిభ కావాలి. నాకంత సంగీత జ్ఞానం లేదు కదమ్మా. ప్రతి పక్షి అరుస్తుంది, కానీ కోయిలమ్మ మాత్రమే పాడుతుంది. ప్రయత్నించి చూడు. తప్పకుండా ప్రయత్నిస్తానమ్మా. జానకమ్మ గారి ప్రోత్సాహం అనంతరం ఒక కల్చరల్ ప్రోగ్రాం దగ్గర ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కోదండపాణి గారి పరిచయం. చాలా బాగా పాడావు బాబు. అందరూ జనం మెచ్చేలా పాడతారు, కానీ నువ్వు పాడితే పాటే నిన్ను మెచ్చుకుంటుంది. అలా పాడావు. ఒక మంచి శిష్యుడు కోసం చూస్తున్నాను, నాతో వస్తావా? సినిమాలో పాడే ఇష్టం ఉంటే అక్కడ కూడా ప్రయత్నిద్దాం, సరేనా? ఆలోచించుకొని చెప్పు. రేడియో పాటలకే అతుక్కుపోయేవాడిని. అలాంటిది సంగీతమే నా దగ్గరికి రా అని పిలిస్తే ఎందుకు ఆలోచిస్తాను సార్. తప్పకుండా వస్తాను. నీ ఇన్నాళ్ళ కళ నిజమవబోతుంది. శ్రీ 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 మర్యాద రామన్ అనే సినిమాలో గొప్ప గాయకులతో పాటు నీకు పాడే అవకాశం వచ్చింది. రేపే రికార్డింగ్. రావే కావ్య సుమబాల గవరాల ప్రియురాల నవభావరాగమాల. అలా శోభన్ బాబు గారి సినిమా పాటతో మొదలైన పాటల ప్రయాణం ఈనాటి యువ హీరోల వరకు సాగుతూనే వచ్చింది. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది. తాకు చాటు పిల్ల తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. 16 ఏళ్ల వయసు, పడి పడి లేచే మనసు, పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. పాటలు పలికించే ఆ గొంతు పాటలతోనే ఆగలేదు. గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాట సాయం కూడా అందించారు. ఎంతలా అంటే దశావతారం అనే సినిమాలో హీరో 10 వేషాలేస్తే అందులో పాత్రలకు డబ్బింగ్ చెప్పింది మన బాలుగారే. స్వరాలు పలికే బాలుగారు నవరసాలు పలికించి యాక్టింగ్లో కూడా తన ప్రతిభ చూపించారు. ఒకప్పుడు పాడే అవకాశం కోసం స్టూడియోల ముందు నిలబడిన బాలుగారి కోసం ఆయన పాటకు ప్రణమిల్లి ఎన్నో పురస్కారాలు ఆయన కళ్ళ ముందు నిలబడ్డాయి, ఆయన్నే తలెత్తి చూశాయి. బాలుగారు పాడిన వేల పాటలు స్టూడియో వాళ్ళు రికార్డు చేస్తే ఆ ఘనతను గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా రికార్డు చేశారు. తనకున్న సంగీత జ్ఞానం, తన పాటల గానం తనతో ఆగకుండా పాడుతా తీయగా అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది గాయని గాయకులకు పంచిన మహానుభావుడు. అలా జీవితంలో ఎత్తులకు కెరటాల్లా మారి ఎగిరి ఆ సముద్రం చెప్పా పెట్టకుండా శాంతపడింది. అంత సందడి చేసిన ఆ గాత్రం ఉన్నపాటుగా మౌన సంగీతంలా మారింది.
మీ గౌరవాన్ని నోచుకున్నాను. ఇంత అందమైన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు గొప్ప గొప్ప పాటలు ఇచ్చిన మీలాంటి సంగీత దర్శకులకి, సాహితీకర్తలకి, సినిమాకు సంబంధించిన ప్రతి శాఖ వారికి సర్వదా కృతజ్ఞుడి తమ్ముడు. థ్యాంక్ యూ. ది లెజెండరీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ కి శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక హార్ట్ ఫిల్డ్ చిన్న ట్రిబ్యూట్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ హియర్ యాజ్ వెల్ యాజ్ ది ఆడియన్స్ దేర్. పద్మశ్రీ, పద్మభూషణ్, ఆయన కాలం చెందిన తర్వాత పద్మ విభూషణ్, 6 times నేషనల్ అవార్డ్స్ అండ్ మోర్ దెన్ 25 times అనుకుంటాను మన స్టేట్ అవార్డ్, నంది అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్, ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. నాట్ ఓన్లీ అ సింగర్ బట్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, అన్ని రంగాల్లో ఒక వెలుగు వెలిగారు. ఏది ఎన్నుకున్నా గానీ ఇది ఎస్పీబీ గారు మాత్రమే చేయగలరు, ఆయన వల్ల మాత్రమే సాధ్యం అనే మాట తప్ప మరో మాట ఆయన వినలేదు ఎప్పుడు. ఆయన ఈ రోజు మన మధ్య లేదు అన్నది 3 ఏళ్లు గడిచిపోయి ఇప్పుడు 4వ ఏళ్లు అడుగు పెట్టబోతున్నాం. ఆయన లేకుండా అంటే అసలు నమ్మలేకపోతున్నాము. మన జీవితంతో ఆయన కలిసిపోయారు. మార్నింగ్ లేస్తే ఏదో ఒక రూపంలో, అంటే పాట రూపంలో కానివ్వండి, లేకపోతే ఏదో ఆయన చేసిన మూవీస్ కానివ్వండి, ఏదో ఒక రూపంలో మన మధ్య ఉన్నారు, మన మధ్య బ్రతుకుతున్నారన్న ఫీలే కలిగించారు. అలాంటి ఒక మహానుభావుడు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఆయనకు ఒక ట్రిబ్యూట్ అందించినప్పుడు వెరీ నెసెసరీ వన్స్ అగైన్ మనం అందరం కూడా ఒక్కసారి ఆయనకి నిలబడి ఒక స్టాండింగ్ ఓవేషన్. మళ్ళీ ఇలాంటి ఒక కళాకారుడు పుట్టలేరు. ఎస్పీబీ గారిని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా తలుచుకుంటారన్నది అన్న మాట అయితే నిజం. ఆయన్ని తలవని రోజంటూ లేదు. ఎక్కడున్నా సరే ఎస్పీబీ గారి ఆత్మ మన మధ్య ఉంటుందన్న నమ్మకంతో మనం బ్రతకాల్సిందంతే. ఐ థరోలీ ఎంజాయ్డ్ ద పర్ఫార్మెన్స్. ఎంజాయ్డ్ అనడానికంటే కూడా నిజంగా ఐ వాంటెడ్ టు thank bottom of my heart to the direction team for bringing such a wonderful tribute to SPB garu and Adarsh. You have done fantabulously good. Chala ba perform chesaru Adarsh. థ్యాంక్ యూ సో మచ్. And choreographer please. ప్రశాంత్ మాస్టర్ అండ్ టీమ్. అంటే అందరికీ వచ్చినట్టు ఏదో పర్ఫామ్ చేసి డాన్స్ చేసి వెళ్ళిపోయే సాంగ్ అయితే కాదు. ఒక మంచి థీమ్ తో ఉన్న సాంగ్. ఆ థీమ్ కి ఏం న్యాయం చేయాలో మీరు చేశారు. అంత గొప్ప పర్సనాలిటీ మళ్ళీ మనం తగులుతారా అన్నది చాలా చాలా డౌట్ఫుల్. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్. విల్ రిమెంబర్ హిమ్ విత్ హై రిగార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. A few words from you. అమ్మ నాన్నని ఎలా మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము, అలాగే ఎస్పీబీ సార్. ఎందుకంటే ప్రతి ఎమోషన్లో ఆయన ఉంటారు. నేను ఈ సాంగ్ చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు కూడా తెలియకుండానే కళ్ళెంటి నీళ్ళు వచ్చినాయి 2-3 సార్లు. అంతే, అమ్మ నాన్నతో పోల్చామంటే ఆయన గాడ్తో సమానం. అది గారు, నాకు ముందుగా ఆదర్శ్ బ్రదర్ గురించి చెప్పాలి. సూపర్ యాక్టింగ్ స్కిల్స్ కానీ, డ్యాన్స్ కానీ, హీరో మెటీరియల్ గా తన బాడీని బిల్డ్ చేసుకోవడం కానీ, యాక్టింగ్ పరంగా ఒక సినిమా చేస్తున్నప్పుడు అది మధ్యలో ఆగిపోవటం, లేకపోతే ఇంకో సినిమా రిలీజ్ అయ్యి అది కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వక అది కూడా ఇది అవ్వటం, ఎక్కడో అదృష్టం అతను ఇంకా వెతుక్కొని రాలేదని నేను ఫీల్ అవుతున్నాను. పెద్ద డైరెక్టర్లు ఎవరొకరు చూస్తే మాత్రం మా ఆదర్శ్ బ్రదర్ కి ఒక చాలా మంచి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సూపర్ టాలెంటెడ్ పర్సన్ అతను, యాక్టింగ్ పరంగా కానీ, డాన్స్ పరంగా కానీ. థ్యాంక్ యూ, వండర్ఫుల్ వర్డ్స్. ఆ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆ పర్ఫార్మెన్స్ లోకి నువ్వు తీసుకెళ్లిపోతావు, దానికి కరెక్ట్ న్యాయం చేస్తావు అనమాట. మన ప్రశాంత్ మాస్టర్ డీలో ఒకప్పుడు టైటిల్ విన్నర్ కూడా మనోడు ఒక సీజన్. ఆ టైటిల్ విన్ అవ్వక ముందు నలుగురులో ఒకటిగా ఉండేవాడు. కొంచెం అతను చేసే పర్ఫార్మెన్స్ ఆ తర్వాత ఒకటి తర్వాతే నలుగురు అనిపించేలా చేశాడు అనమాట. ఈ రోజుల్లో బ్రతికున్న ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోతాడు, కానీ చనిపోయాక కూడా పాట రూపంలో బ్రతికున్న ఏకైక వ్యక్తి మన బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఈరోజు ఈ ఎపిసోడ్ సందర్భంగా ఒకసారి స్మరించుకునే అదృష్టం మనకు కలిగినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. ధనంజయ్ గారు. సో ఐఎమ్ సో బ్లెస్డ్ అనమాట. స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో నేను ఆయన ముందు పాడటం అండ్ ఆయనతో పాటు కూర్చొని నేను పాడిన వాటి గురించి ఆయన డిస్కస్ చేయటం, ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మాతో షేర్ చేసుకోవడం, వీఆర్ సో బ్లెస్డ్ అనమాట. మాకు లైఫ్లో ఒక గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే బాలుగారితో మేము ట్రావెల్ చేసామనేది చాలా గొప్ప విషయం మాకు. ఈ సందర్భంగా ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఈటీవీకి ఇప్పటికీ రుణపడి ఉండిపోతాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది సింగర్స్ ఒక పాట పాడితే 2 పాటలు పాడితేనే మేము ఇంత ఫేమస్ అయ్యాం అంత ఫేమస్ అయ్యాం అనుకునే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు చాలా మంది. కానీ అన్ని పాటలు పాడి అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనే వ్యక్తిత్వం అయింది. మాలాంటి సింగర్స్ ని కూడా గుర్తుపట్టి మాట్లాడి మాకు ఎన్నో విషయాలు చెప్పి నేర్పించిన వ్యక్తి ఎవరున్నారంటే బాలు గారు. అండ్ ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ మేము చూడడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.